హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగుంది. ఇది నిన్న సండే రోజు వ్లాగ్ అండి. రంజాన్ డేస్ కదా, సో మా విజయవాడ పంజా సెంటర్లో హలీం తిందామని వెళ్ళామండి. చూసారు కదా క్లౌడ్ ఎలా ఉందో. రంజాన్ ఫెస్టివల్ దగ్గర పడడంతో ఆ రోజైతే విపరీతమైన క్లౌడ్ ఉందండి. అది కాక ఆ రోజు సండే కాబట్టి విజయవాడ 1 టౌన్ పంజా సెంటర్ మొత్తం జనాలతో నిండిపోయింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే హలీం తినాలనుకునే వారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అయితే ఈ సెంటర్కి రావాల్సిందే. ఎందుకంటే హలీం ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ హలీము, చికెన్ హలీం ఈ 2 వెరైటీలు హలీంలు అయితే ఉంటాయండి. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉంటాయండి. చికెన్లో చేసిన కబాబ్స్, బిర్యానీలు, కేఎఫ్సి స్టైల్ క్రిస్పీ చికెన్ అయితే ఇక్కడ చాలా రకాలైతే మనం ఇక్కడ చూడొచ్చు. వాటిని చూస్తుంటేనే నోరూరిపోతుందండి. ఇక్కడ మనకి రుమాల్ రోటీ ప్రతి షాప్లో ఉంటుందండి. మటన్తో చేసిన పాయ, తలకాయ కర్రీ, బోటీ కర్రీ. ఈ రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా ఈ 30 రోజులైతే ఇక్కడ ఈ రెసిపీస్ అన్నీ మనకు దొరుకుతాయి. ఇక్కడ ఎక్కువగా సేల్ అయ్యేది మాత్రం హలీము. అసలు రంజాన్ అంటేనే మనందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది హలీం కదండి. హలీం లైఫ్లో ఒక్కసారైనా తినాల్సిన రెసిపీ. నేను ఫస్ట్లో అయితే హలీం తిన్నప్పుడు నాకు అంతగా నచ్చలేదండి. కానీ సెకండ్ టైం తిన్నాక అసలు మళ్ళీ తినాలనిపించింది. నాకైతే మటన్ హలీం అంటే చాలా ఇష్టం. సండే మేము 8:30కి ఇంటి దగ్గర నుండి బయలుదేరామండి. మా ఇంటి నుంచి ఈ ఏరియాకు మాకు 10 మినిట్స్ టైం పడుతుంది. కాబట్టి 10 to 15 మినిట్స్లో అయితే అక్కడికి రీచ్ అయ్యాము. కానీ మేము తినడానికి ఏ స్టాల్లోనూ ఖాళీ లేదండి. అన్ని స్టాల్స్ హౌస్ఫుల్ అయిపోయాయి. అలా తిరిగి చివరికి మనం భోజనానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే సీట్ కోసం తినేవాళ్ళ వెనక నుంచుంటామో అలా నుంచొని వెయిట్ చేస్తే చివరికి ఒక స్టాల్లో అయితే ప్లేస్ దొరికింది. సరే ప్లేస్ దొరికింది కదా అని అమ్మయ్య అనుకున్నాము. కానీ మా టేబుల్ దగ్గరికి వచ్చి ఆర్డర్ తీసుకోవడానికి ఎవరూ రావట్లేదు. ఒక పక్క టైం 9:30 అయిపోతుంది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. మరో పక్క చుట్టూ టేబుల్స్లో మిగతా వాళ్ళు తింటుంటే రెసిపీస్ చూసి నోరూరుతుంది. అలా వెయిట్ చేయగా చివరికి ఒక అతను వచ్చి ఆర్డర్ తీసుకున్నాడండి. ఆర్డర్ తీసుకుని వెళ్ళి 15 గంట అయింది, ఇంకా రాలేదు. 20 నిమిషాలకు వచ్చాడండి. సార్ మీరు చెప్పిన ఆర్డర్ ఏంటో మర్చిపోయాను, మళ్ళీ చెప్పండి అని అన్నాడు. ఆ మాట వినడంతోనే నేను దేవుడా అని ఒకసారి అల్లాని తలుచుకున్నాను. ఒకసారి చిన్న కోపం వచ్చింది. కానీ పాపం అతనిదేం తప్పు లేదులే అనిపించింది. ఎందుకంటే సుమారు మేము కూర్చున్న స్టాల్లో 30 టేబుల్స్ ఉన్నాయండి. వాటన్నిటిని చూసుకునే హడావిడిలో ఎవరైనా మర్చిపోతారు. అదీ కాక అందరికీ మాలాగే తినాలనిపిస్తుంది. ఒక పక్క ఆర్డర్ ఇచ్చేవాళ్ళు అలాగే బాబు నా ఆర్డర్ ఎప్పుడు తెస్తావని అడిగేవాళ్ళు. ఇలా అతనికి కూడా మెంటల్ టెన్షన్. ఆ టెన్షన్లో మర్చిపోవడం సాధారణమే కదా అని గుర్తొచ్చి సరిపెట్టుకున్నాం. మళ్ళీ అతనికి మా ఆర్డర్ చెప్పాం. మేము 2 మటన్ హలీము, 2 రుమాల్ రోటీ విత్ పాయ, 1 ప్లేట్ కేఎఫ్సి చికెన్ చెప్పామండి. నాకు మా పెద్దమ్మాయికి కలిపి 1 మటన్ హలీము, మా వారికి మా బుడ్డదానికి లాస్యాకి కలిపి 1 బటర్ హలీము, అలాగే రోటీ పాయ కూడా షేర్ చేసుకున్నాం. కానీ కేఎఫ్సి చికెన్ మాత్రం మా బుడ్డది లాస్య ఒక్కటే దానిపై హక్కులు కొనుక్కుందండి. తను ఒక్కటే తింటానంది. కొంచెం రిక్వెస్ట్ చేస్తే నాకు ముక్క, వాళ్ళ నాన్నకు ముక్క పంచింది. మా పెద్దమ్మాయికి 2 వారాల క్రితమే టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని మీతో చెప్పాను కదండి. అందుకని ఆ పెద్ద పాపకి చికెన్ తినే హక్కులు మేము ఇవ్వలేదు. సో ఇక మా లాస్యకి హ్యాపీగా తనకి పోటీ వచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఒక్కతే లాగించేసింది. హలీం అయితే టేస్ట్ వేరే లెవెల్. వేడివేడిగా హలీం తింటుంటే చాలా టేస్టీగా అనిపించింది. ఆ తర్వాత రుమాల్ రోటీలోకి పాయా చెప్పాం కదా అని తినేసాం. పాయా ఎందుకు అంత టేస్టీగా మాకు అనిపించలేదు. అదీ కాక ఆర్డర్ అంతా ఒకేసారి రావడం వల్ల మేము హలీం తినేసరికి రుమాల్ రోటీ పాయా చల్లారిపోయింది. ఒక ఐటెం తిన్నాక చెబితే బాగుండేది అనిపించింది. కానీ ఒక ఐటెం చెప్పి అది వచ్చేసరికి ఇక తెల్లారిపోయిద్ది. కాబట్టి అలాగే ఆకలి మీద ఉన్నాం కదా, సో వదలకుండా అయితే లాగించేసాం. హలీము రోటీ తినేశాక మా వారు కడుపు నిండిందా అని నా వైపు చూసి అడిగారు. నేను చాలు అని చెప్పాను. మా పెద్దమ్మాయి మేఘన ఇంకా ఆకలి తీరలేదు అన్నట్టుగా మొహం పెట్టింది. వాళ్ళ డాడీ కూడా నాకు కూడా కడుపు నిండినట్టు అనిపించలేదు అని అతన్ని పిలిచి మళ్ళీ 1 మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చారు. తెచ్చాక నేను కూడా 2 స్పూన్స్ వేసుకొని తిన్నాను, బాగుంది. అలా మటన్ దమ్ని కూడా 4 షేర్ చేసుకొని ఫినిష్ చేసేసాము. అమ్మయ్య అనుకున్నాం. కానీ చివరికి చేతులు వాష్ చేసుకోవడానికి కూడా అక్కడ వాటర్ ట్యాప్ నుండి వాటర్ రావట్లేదు.
ఇక మళ్ళీ ఒక వాటర్ బాటిల్ దొరికితే అది తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్నాం. అంతా ఓకే, కానీ ఇంతకీ బిల్ ఎంత అయిందో తెలుసా? జస్ట్ 1345 రూపాయలు అయిందండి. హలీం ఎప్పుడూ దొరకదు కాబట్టి, అదీ కాక మటన్ హలీం తిన్నాం కాబట్టి ఆ బిల్ ఓకే అనిపించింది. ఆ తర్వాత వెంటనే ఒక చిన్న థమ్సప్ తాగితే 2-3 తేపులు రావడంతో అమ్మయ్య అనిపించింది. మా బుడ్డది వాళ్ళ డాడీని ఐస్ క్రీమ్ కోసం కాకపడుతుంది. ఓ చోట మొత్తానికి ఐస్ క్రీమ్ కాదు కానీ చాక్లెట్ కేక్ అయితే కనిపించింది. అది తిని తనైతే శాంతి ఇచ్చింది. ఇక్కడ హలీం ఎంత ఫేమస్ అలాగే పాన్ కూడా ఫేమస్ అండి. అదీ కాక మా వారికి పాన్ అంటే చాలా ఇష్టం. 2 కాజు పాలు తీసుకున్నాం, ఒక్కొక్కటి 40 రూపాయలు. అది కూడా తిన్నాక కడుపులో ప్రేగులు జీర్ణం వాతాపు జీర్ణం అని ఆశీర్వదించినట్లు అనిపించింది. చివరికి 11:30కి ఇంటికి చేరాం. ఇదండి మా హలీం కథ ఇలా ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఏదైనా చెప్పాలి అనిపిస్తే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.